హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విన్నీ వన్. అండ్ చూడండి, నేనైతే ఏం చేస్తున్నానంటే కారం చేస్తున్నాను. కారం పొడి అంటే ఇడ్లీలకు అలా పొడి చేసుకొని తింటారు కదా, కారం అద్దుకొని జ్వరం వచ్చిన వాళ్ళకి ఇట్లా బాగుంటుంది. నోరు చప్పబడినప్పుడు మనం అట్లా మిరంలాగా చేసుకొని తింటాం కదా కారం పొడి. అలా ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎండుమిర్చి, ఫస్ట్ మినపప్పు తీసుకుంటున్నాను. ఓన్లీ ఎండుమిర్చితోని చేస్తే వెల్లిపాయ కారం ఉంటుంది కాబట్టి దాంట్లో మినపప్పు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు వీటిని అయితే మంచిగా దూరగా వేయించుకోవాలి. ఒక సైడ్ అయితే మినపప్పు కూడా వేయించుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇవైతే కారం పొడి, ఎల్లిపాయ కారం అంటారు కదా, మేమైతే ఎల్లిపాయ కారం అంటాము. మా ఇంట్లో మా వారికి అయితే కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి అసలు కర్రీస్ అవి తినకూడదు కాబట్టి చప్పటి కర్రీసే చేస్తున్నాను పసుకలన్నీ. అందుకని అయితే రోజు చప్పటిది తింటే తినలేకపోతుందో, అందుకని చెప్పి కారం పొడి చేస్తున్నాను. ఇలా ఎండు కారం కూడా అప్పుడప్పుడు రైస్లోకి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే బాగుంటుంది. ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఇది ఆయిల్ అయితే అస్సలు వాడను నేను ఇందులో. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ యూజ్ అవుతుంది. యూజ్ కావాలని నేను చూపిస్తున్నాను. ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసుకొని తింటే కొంచెం వేడివేడనంగా బాగుంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంచుకున్నాను. ఒకసారి చూపించుకున్నాను. కాట్ వస్తుంది, ఆయిల్ సారీ ఆయిల్ వేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఘాట్ వస్తుంది. అయినా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్లో పెడితే మాడిపోతే మనకు ఘాటు వస్తుంది కదా. ఇది చూడండి, మాడిపోయేటట్టు వేయించుకోవద్దు. మినపప్పు కూడా రెడ్ వచ్చే వరకు అయితే దూరగా వేయించుకోవాలి మంచిగా. ఇది కూడా ఐలో పెట్టలేదు. ఐలో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టి దూరగా వేయించుకుంటే పచ్చి స్మెల్ అనేది ఉండదు. చూడండి, మిరపకాయలు అయితే మంచిగా వేగినాయి. నీటిలోకి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు వేయించుకుందాం. ఇది కూడా మంచిగా వేగాలి. కరివేపాకు కూడా మంచి, అందులో సి విటమిన్ ఉంటుంది కదా. కారం అనేది ఎక్కువ ఉండకుండా కరివేపాకు కూడా పొడి చేసుకొని తింటాము కాబట్టి ఇందులో కరివేపాకు కూడా మనకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కలిసిపోయి విటమిన్స్, సి విటమిన్ అది ఉంటుంది కాబట్టి కరివేపాకులో దీన్ని కూడా నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఒక 1 వీక్ స్టోర్ అవ్వడానికి 1 వీక్ స్టోర్ చేసి పెడదామని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఒక్కనికే కాబట్టి నేనైతే ఒక 1 వీక్ వరకు సరిపడా చేస్తున్నాను. మినపప్పు కూడా మంచిగా వేగింది. చూపించు, చూడండి ఇలా దూరగా వేగాలి. సిమ్లో పెట్టి అయితే వేయించాను. ఇవి అన్నీ చల్లారాక మిక్సీ పడదాం. వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్. చూడండి, కరివేపాకు కూడా మంచిగా వేగింది. ఆయిల్ లేకుండా కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి అన్నీ. ఇంకా వెల్లుల్లి, జీలకర్ర కూడా తీసుకున్నాను. మనకి ఎంత కావాల్సినంత అంత తీసుకోవాలి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లి కారం అన్నమాట. ఇది మొత్తం చల్లారినాక మిక్సీ పెడదాం. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్. మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేయండి. నేను ట్రై చేసి కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను వంటలు. చూడండి, ఇవైతే మంచిగా వేచాక చల్లార్చిన అనమాట. చల్లగా అయినాయి. ఇప్పుడైతే మిక్సీ పడదాం.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇగో మెత్తగా అవుతుంది. అయ్యేటప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి పట్టుకుంటే కారం అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూడండి, ఇదైతే మిక్సీ అయితే పట్టేసా. బాగా మెత్తగా అయితే పట్టలేదు, కొంచెం ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మినపప్పు అయితే మిక్సీ అయితే పట్టాను కదా. ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను, వేసి మిక్సీ పడతా. వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నా. మనకు కారానికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే కారం ఎండుమిర్చి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకొని అన్నీ ఇందులో వేసేసుకున్నా. తనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కారం పొడి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇలా అయితే ఇంత అయిపోయింది. కరివేపాకు పొడి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, కారం పొడి అయితే ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీకైనా రైస్కైనా వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. కల్యమాకు కూడా వేసుకున్నాం కాబట్టి ప్రోటీన్స్ విటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్.